ఉందని చెప్తే చాలా బాగుంటుందని అనుకుంటుంది. అదే చెప్తారని బాగి చెప్పండి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అమర్ బ్లాక్ హెయిర్, ఫిష్ లాంటి ఫేస్, ఫ్లవర్ లాంటి నోస్, ఫ్రూట్స్ లాంటి లిప్స్, స్వీట్స్ లాంటి చిన్ అని అమర్ చెప్తుంటే, అబ్బా మీరు ఆ అమ్మాయి పేరు చెప్పండి అని అడుగుతుంటే, శనివారం సంతలో అమ్మాయి వాటి గురించి మాట్లాడతారు ఏంటి అని బాగి విసుగ్గా అడుగుతూ ఉంటుంది. క్లారిటీగా కనిపించడం లేదు, ఫేస్ బ్లర్గా కనిపిస్తుందని అమర్ అంటే, మరీ అంత బ్లర్గా కనిపిస్తే ముక్కు అలా ఉంది ఇలా ఉందని ఎలా చెప్తున్నారు? నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు ఏ ఫ్లాష్ కట్స్ పర్లేదు, ఏ అమ్మాయి కనిపించలేదు అని అబద్ధం చెప్తాడు. దాంతో బాకీ కోపంగా, మీకు గతం గుర్తుకు రాలేదు కాబట్టి సరిపోయింది అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేకుంటేనా అని అంటుంటే, లేకుంటే ఏం చేస్తామని అమర్ అంటాడు. అబ్బా ట్యూబ్లెట్ అని బాగి చెప్తూ ఉంటే, అది నీ నిక్ నేమ్ అని పిల్లలు చెప్పారు కదా అని అమర్ అంటాడు. అది నా నిక్ నేమే కాదు, మీరే అంతకంటే పెద్ద ట్యూబ్లెట్, అది మీ నిక్ నేమ్ అని బాగి అంటుంది. ఏంటి నేను ట్యూబ్లెట్నా అని అమర్ అంటాడు. కాదు కాదు, అంతకంటే పెద్ద జీరో బల్బ్ అని నువ్వు అని బాగి చెప్తుంటే, నేనని అమర్ బాగి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మనోహరి చెంబ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. చూసావా మనోహరి బాగి పట్టపగలే ఎలా బరి తెగించారో, ఇలా సరసాలాడుతున్నారని చెంబ చెప్తుంటే, అసలు ఈ బాగీకి ఎక్కడి నుంచి అంత ధైర్యం వచ్చిందో అని మనోహరి అంటుంది. అది నువ్విచ్చిన అలసే సమయం రాగానే దానిని ఉపయోగించుకోవాలి. చూడు బాగి ఎలా రెచ్చిపోతుందో, నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావని చెంబ అంటే, నోరు మూస్తావా అని మనోహరి అంటుంది. ఇది బాగి అదృష్టం, నీ అదృష్టం నీ దురదృష్టం అని చెంబ అంటుంది. నేను ఉదయం చెప్తే నువ్వు వినలేదు కదా, ఇప్పుడు నీ కళ్ళతోనే నువ్వు చూస్తున్నావు చిలక గోరింకల్లా ఎలా సరసాలాడుతున్నారో అని చెంబ అంటుంది. అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్, నీతో వాదించడమే వేస్ట్ అని అమర్ బాగితో చెప్తూ ఉంటాడు. నాది సేమ్ ఫీలింగ్ అని బాగి అంటుంది. అయితే పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలని అమర్ అంటే, మీరు ఎక్కడికి వెళ్తారు? ముందు నా తలని ఢీకొట్టి వెళ్ళండి, లేకపోతే ఒక్కసారే కొట్టుకుంటే నాకు కొమ్ములు వస్తాయి అంటే అంటే ఆల్రెడీ నీకు కొమ్ములున్నాయని అమర్ అంటాడు. ఏంటి కామెడీయా అని బాగి అంటే, నాకు కొమ్ములు వచ్చినా బాగుండదు కదా